హాయ్! హలో! నమస్తే. నేను మీ శిరీష మధురాని. ఇవాళ మా ఇంట్లో అయితే అల్లం గారెలు చేస్తున్నానండి బ్రేక్‌ఫాస్ట్ కింద. సో, ఫస్ట్ నేనిక్కడ స్టార్టింగ్ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. అదేంటంటే మినపప్పు అయితే శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక 4 అవర్స్ పట్టు నానబెట్టి ఉంచుకోవాలండి. శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ ఒంపేయాలి. ఒంపేసి కొంచెం వాటర్‌తో మినపప్పు అన్నది రుబ్బేటప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బి అది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనం గారెలు ఎప్పుడైతే వేస్తామనుకుంటామో అప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, దానికి సరిపడంత ఉప్పు కలిపి రెడీ చేసుకోవాలి. ముందుగా కలిపితే ఏమవుతుందంటే నూనె అన్నది పీలుస్తాయి గారెలు. సో, మనం గారెలు వేస్తాము అనగా అప్పుడు మనమైతే కొంచెం దానికి సరిపడా ఉప్పంతా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల కడాయిలో నూనె పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా దాన్ని హైలో పెట్టుకొని వేడైన తర్వాత మీడియం టు హైలోకి మధ్యలోకి పెట్టుకోండి. సో, దానివల్ల ఏంటంటే మనం గారెలు వేస్తే అది పైనే కాకుండా లోపల వరకు కూడా పచ్చిదనం లేకుండా చక్కగా గారన్నది క్రిస్పీగా వేగుతుంది. ఈ గారెలైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనికైతే ఒరిజినల్‌గా అయితే చట్నీ కూడా అక్కర్లే. ఉట్టిగా కూడా మనం చక్కగా తినొచ్చు. సో, ఇవాళ మంగళవారం దేవుడికి నైవేద్యం ఉన్నట్టుంటుంది. మా బ్రేక్‌ఫాస్ట్ కూడా అవుతుందని చెప్పేసి నేనైతే ఇవాళ కావాలని గారెలు పెట్టుకున్నానండి. సో, చూసారా గారెలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవాళ నేనైతే దానికి బొంబాయి చట్నీ కాంబినేషన్ చేశానండి. ఆల్రెడీ నేను ఈ చట్నీ లింక్ కావాలంటే ఆల్రెడీ షార్ట్స్‌లో ఉంది. చూసి ఒకసారి చెక్ చేయండి. ట్రస్ట్ మీ, ఈ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్. నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అయితే అల్లం గారెలు విత్ బొంబాయి చట్నీ. మరి మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? సో, మంగళవారం కదా! దేవుడికి గూడా చక్కగా గారెలవి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.